నమస్తే, మీరు చూస్తున్నది 10 టీవీ. నా పేరు రోహిత్. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటిని దాటేసింది. కోటి కేసులు దాటిన రెండవ దేశంగా భారత్ నిలిచింది. భారత్ కంటే ముందు వరుసలో అమెరికా కోటి కేసుల మార్కును రీచ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 14% కేసులు ఇండియా నుంచి రికార్డ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,50,00,000 దాటేసింది. వీటిలో అత్యధికంగా అమెరికాలోనే 1,72,00,000 మందికి వైరస్ సోకగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రెండవ దేశంగా భారత్ కొనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. మార్చి నెలలో లాక్డౌన్ విధించే నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 600కు చేరుకుంది. అప్పటికే 13 మంది మృత్యువాత పడ్డారు. తొలి కరోనా మరణం మాత్రం మార్చి 12న కర్ణాటకలో రికార్డైంది. సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన కాలబుర్గకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా మహమ్మారి బారిన పడి మరణించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 9 నెలల కాలంలో 1,44,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దేశంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. ఈ ఏడాది జనవరి 23 వరకు దేశంలో ఒకే ఒక టెస్టింగ్ కేంద్రం ఉండగా మార్చి 23కు ఆ సంఖ్యను 160కి పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపడానికి 2,264 కేంద్రాలున్నాయి. వీటిలో 1,195 ప్రభుత్వ ల్యాబ్లు ఉండగా 1,069 ల్యాబ్లు ప్రైవేట్ ఆధ్వర్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం దాదాపు 11 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 16 కోట్ల మందికి పైగా శాంపిల్స్ను పరీక్షించారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడికి అతి త్వరలోనే టీకా అందుబాటులోకి రానుండటంతో దానిని పంపిణీ చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆసక్తి కలవారందరూ తమ పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చని సూచించింది ప్రభుత్వం. టీకా తీసుకోవాలి అనే బలవంతమేమీ లేదు అని తెలిపింది. పేరు నమోదైన వారికి మాత్రమే టీకాను అందిస్తారు అని పేర్కొంది. వ్యాక్సిన్ ఎక్కడ ఎప్పుడు ఇచ్చేది ఫోన్కు సమాచారం వస్తుందని, ఆ సమయంలో ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ స్వచ్ఛందంగానే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. ఓవైపు ఈ లెక్క ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. ఇప్పుడు దేశమంతా వ్యాక్సిన్ కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తోంది. అయితే టీకా వచ్చాక ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు ఎవరెవరు ముందుగా టీకాను వేసుకోవాలి, మన దేశంలో వ్యాక్సినేషన్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, అలాగే డాక్టర్ ఎంవి రావు, జనరల్ ఫిజిషియన్ మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఎంవి రావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏ రోజైనా కోవిడ్ టీకా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అత్యవసర వినియోగానికి కూడా కొన్ని సంస్థలు అనుమతిని కోరి ఉన్నాయి. సో అత్యవసర వినియోగానికి అనుమతులు రాగానే దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. సో ఎప్పట్లోగా కోవిడ్ టీకా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందండి? ఎప్పుడు అనుమతులు వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరు అడిగారు క్వశ్చన్? డాక్టర్ ఎంవి రావు అండి. ఎంవి రావు గారు, ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తారు. మన దేశం కూడా దానికి భిన్నంగా ఏం లేదు. సో మనకు వచ్చిన సమాచారం బట్టి దాదాపు 4 రోజుల్లో మనకి వ్యాక్సిన్ మన దేశంలో లభ్యమయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాము. ఆల్రెడీ మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, రాజస్థాన్ రాష్ట్రానికి డ్రై రన్ కోసం, అంటే వ్యాక్సిన్ వస్తే ఎలా ఇవ్వాలి, పంపిణీ ఎలా చేయాలి దాని మీద ట్రయల్ రన్ మన దగ్గర ఆల్రెడీ ప్రారంభించింది. సో ఎందుకంటే మన రాష్ట్రానికి అత్యంత మంచి అనుభవం ఉంది వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లో. యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లో, అంటే సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ లో మన తెలంగాణ ప్రథమ స్థానం ఉంది భారతదేశంలోనే. సో దాని వలన మనకి భారత ప్రభుత్వం మన రాష్ట్రంలో డ్రై రన్ స్టార్ట్ చేసింది. సో ఏర్పాట్లు చూస్తుంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలో, ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ కి, అదేవిధంగా వృద్ధులకి, అంటే 50 నుంచి 60 సంవత్సరాలకు ముందుగా ఇవ్వాలని, ముందుగా 60 సంవత్సరాలు పైబడిన తర్వాత 50 సంవత్సరాలు పైబడికి ఇద్దామని ఆల్రెడీ వాళ్ళు ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలో కూడా లిస్ట్ తయారు చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకి త్వరలో వ్యాక్సిన్ వస్తుందని మనకు అర్థమవుతుంది. దాదాపు 4 రోజుల్లో, అంటే
జనవరిలో మనకి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఎస్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇప్పటికే రాష్ట్రాలు ఎలా సమాయత్తమై ఉన్నాయండి. ఏ క్షణమైన అనుమతులు వచ్చి టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం భద్రతా ప్రమాణాలతో టీకాపై కోవిడ్పై యుద్ధాన్ని ప్రకటించున్నాం. ఇప్పుడు మనకి ఆయుధం సంసిద్ధంగా ఉంది. సో ఏ క్షణమైన ఆయుధం వినియోగానికి అనుమతులు వచ్చే క్రమంలో ఎలా సంసిద్ధులై ఉన్నామండి? థ్యాంక్ యూ రోహిత్ గారు. 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత 10 నెలల నుంచి కూడా ఎంటైర్ ప్రపంచము, తర్వాత మన దేశము, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ కోవిడ్ బారిన పడి కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడటం మనం చూస్తున్నాం. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. అది ఒక వ్యాక్సినేషన్ రూపంలోనే వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ప్రజలకి పూర్తి రక్షణ కల్పించాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్ మాస్ క్యాంపెయిన్ ఏదైతే మనం చేపట్టబోతున్నామో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎప్పుడైతే వ్యాక్సిన్ మన రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందో వచ్చిన 1 or 2 డేస్లోనే ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము డిఫరెంట్ కమిటీస్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా స్టేట్ స్టీరింగ్ కమిటీ, తర్వాత హెల్త్ సెక్రటరీ గారు చైర్మన్గా స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీని, తర్వాత జిల్లా స్థాయిలో లేదా మండల స్థాయిలో కూడా మనం అన్ని రకాల కమిటీస్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఓవర్సీ చేయడానికి, మానిటరింగ్ చేయడం కోసం. అలాగనే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనము ఇన్వాల్వ్ చేయబోతున్నాం. అట్లే మెయిన్లీ మనకి ఫస్ట్ ఫేజ్ కింద 4 కేటగిరీస్ ఆఫ్ బెనిఫిట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మొదటి గ్రూప్ వచ్చేసేసి మనకి గత 10 నెలల నుంచి కూడా ఈ కోవిడ్ మీద ప్రత్యక్షంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో మన హెల్త్ కేర్ వర్కర్సు, వాళ్ళు మన రాష్ట్రంలో సుమారు 2,80,000 మంది ఉన్నారు. వీళ్ళు పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లో ఉన్నవాళ్ళు, అలాగనే ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చడానికి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ కేటగిరీ కింద వీళ్ళకి అందజేస్తాం. తర్వాత ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీస్ పర్సనల్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్, ఆ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో సమన్వయంతో వాళ్ళు కూడా వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చేసి మన ప్రజల్లో ఎవరైతే 50 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులందరూ కూడా ఎవరు తీసుకోవాలి అన్న విషయం పైన బలవంతం కాదు, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇష్టమైతేనే తీసుకోండి అన్న దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇది ఖచ్చితంగా మహమ్మారిని అందరూ ఎదుర్కోవాల్సిన సమయం. ఇప్పటి వరకు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎదుర్కొన్నాం, ఇక ఆయుధం చేతిలో ఉంది. కానీ ఇది మీరు ఇష్టమైతే తీసుకోండి అన్న దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎప్పుడైనా నార్మల్గా ఏదైనా వ్యాక్సిన్ కూడా ఒక మందు లాంటిదేనండి. కాబట్టి ఇది స్వచ్ఛందంగానే ఉంటుంది, ఎవరికి మనం బలవంతంగా ఇచ్చే పరిస్థితి ఉండదు. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి. సో ఎవరైతే మనకి వల్నరబుల్ గ్రూప్స్, హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో ఈరోజు, అంటే ఎవరైతే ఈ వ్యాధి బారిన పడే ఎక్కువ వ్యాధి బారిన ఎవరు పడుతున్నారు, అట్లనే ఎక్కువ ఏ గ్రూప్ వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మనం చూస్తే మనకి పబ్లిక్లో వచ్చేసేసి 50 సంవత్సరాలు పడిన వ్యక్తులు, అంటే ఎల్డర్లీ పీపుల్కి మనం వ్యాక్సిన్ అందించాలి. తర్వాత ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉండి బాధపడుతున్నారో వాళ్ళకు కూడా వ్యాధి అందించాలి. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఎమర్జెన్సీ బేస్ మీద వీటికి అప్రూవల్స్ తీసుకొచ్చినా సరే వీటి సేఫ్టీ కానివ్వండి, ఎఫెక్సీ కానివ్వండి అన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే బెనిఫిషరీస్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ప్రజలు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన దేశానికి కొత్త ప్రోగ్రాం కాదండి. ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశానికి మొత్తం మన యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఘనమైన చరిత్ర ఉంది. అట్లే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో మనం ప్రతిసారి కూడా 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటాం వ్యాక్సినేషన్ అందించడానికి. మీరు 2017లో మనం మీజిల్స్ రూబెల్లా క్యాంపెయిన్ మీద ఒకటి చేసుకున్నాం. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 9 నెలల నుంచి 15 సంవత్సరాల కోవిడ్ ని పూర్తిగా భూమి మీద నుంచి తోలేయచ్చు, భూమి మీద నుంచి పారదోలేయచ్చు, యుద్ధాన్ని ప్రకటించవచ్చు అంటున్న సందర్భంలో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, బలవంతం లేదు అన్న దానిలో కొంచెం ఎలా చూడాలి అన్నదే క్వశ్చన్. అంటే అందరూ తీసుకోండి అని పూర్తిగా మార్గదర్శకాలను విడుదల చేస్తే అందరూ దానికి సంబంధించానండి. శ్రీనివాస్ గారు, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలి. ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది. ప్రజల్లో కానీ లేకపోతే కొన్ని గ్రూపుల్లో కానీ ఎలాంటి అపోహలు, భయాందోళనలు ఉంటే కూడా వాటిని తొలగించడానికి కూడా మేము అన్ని రకాలుగా మేము ఇది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లనే ఎవరైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో, వల్నరబుల్ గ్రూప్స్, ఫైర్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి దీన్ని వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల లాభాలు ఎలా వస్తాయి? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వస్తే
ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు, ఎంవి రావు గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పటికే WHO అంటుంది వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో మంత్రదండం కాదు అని. మరోవైపు ఏ రోజైనా సరే వినియోగానికి అనుమతులను కేంద్రం ఇచ్చేసేయచ్చు, ఆయుధం వినియోగానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ టీకా తీసుకుంటే పూర్తి స్థాయిలో కోవిడ్ను దూరం చేసేయచ్చా? ఈ వివరాలు కూడా తీసుకుందాం. ఎంవి రావు, ఏ క్షణమైనా అనుమతులు రావచ్చు, ఈలోగానే రాష్ట్రాల పంపిణీకి సిద్ధమైపోయి ఉన్నాయి. ఎంవి రావు గారు, టీకా తీసుకుంటే పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి రక్షణ ఉంటుందా అండి? ఇప్పుడు ఏ టీకా అయినా కానీ 100కు 100% రక్షణ ఉండదు. ఇంతకుముందు మనం ఎన్నో వ్యాక్సిన్ చూసాము. అయితే కోవిడ్ విషయంలో 90% వరకు, అంటే కొన్ని వ్యాక్సిన్ 95% వరకు కూడా పనిచేస్తాయి, ఇమ్యూనిటీ వస్తుందని చెప్తున్నారు. ఇది చాలా ఎక్కువ. కొన్ని వ్యాక్సిన్ కేవలం 60 నుంచి 70% వరకే పనిచేస్తాయి. 60 నుంచి 70% పనిచేస్తే అది బ్రహ్మాండ వ్యాక్సిన్ అంటాం, అది యాక్సెప్ట్ చేస్తారు. అటు కోవిడ్ విషయంలో దాదాపు 95% వరకు పనిచేస్తున్నట్టు కాబట్టి ఇది దాదాపు పూర్తిగా పనిచేసినట్టే. అది కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, స్వచ్ఛందంగానే మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి బలవంతులని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్లో ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10 నెలల లోపలే ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. పూర్తిగా పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్, అంటే దాదాపు అంత కొన్ని లక్షల మంది వాడిన తర్వాతనే దాని పూర్తి సైడ్ ఎఫెక్ట్స్ యొక్క మనకి విషయం తెలుస్తుంది. కాబట్టి బలవంతంగా అద్దితే కొన్ని లా ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లా సూట్స్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛందంగానే వ్యాక్సిన్ వేసుకుని చెప్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఇప్పటిదాకా ఉపయోగాలు ఎక్కువ తెలుస్తుంది. కొంతమంది చిన్న చిన్న అలర్జిక్ రియాక్షన్స్ అది ఏ మెడిసిన్కైనా వస్తాయి, అది తప్ప పెద్ద ఇంతవరకు ప్రాణం మీదకి వచ్చే అంత సైడ్ ఎఫెక్ట్స్ చేయలేవు. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ 90% అంటే ఇది బ్రహ్మాండంగా పనిచేసిన అర్థం. కాకపోతే ఈ వ్యాక్సిన్ 2 సార్లు వేసుకోవాలి. దాదాపు 4 వారాల గ్యాప్ 2 డోసులు ఇస్తారు. అదేవిధంగా ఒకే కంపెనీ వ్యాక్సిన్ మనం అదే వ్యాక్సిన్ 2 డోసులు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల కంపెనీల వ్యాక్సిన్ మనకి మార్కెట్లో వస్తున్నాయి. కాబట్టి ఏ వ్యాక్సిన్ వాడతాం అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రభుత్వం పకడ్బందీగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారానే ఒక అపాయింట్మెంట్ ఇచ్చి వారికి మాత్రమే ఒక ఫోటో ఐడెంటిటీ ఉంటేనే వ్యాక్సిన్స్. కాబట్టి ఈ వ్యాక్సిన్ దుర్వినియోగం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది బాగా పనిచేస్తున్న అనుకోవాలి మనం. ఎందుకంటే కోవిడ్ ఇప్పటికే మన రాష్ట్రంలో తగ్గుతున్నా కానీ ఇది మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి కోవిడ్ వచ్చి తగ్గిన వారు కూడా వారి శరీరంలో యాంటీబాడీస్ ఉన్నా సరే 14 దాటిన తర్వాత ఈ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన మనకి సమాచారం ప్రకారం, రీసెర్చ్ ప్రకారం, ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యాక్సిన్ బ్రహ్మాండంగా పనిచేయబోతుంది. అయితే పంపిణీకి బ్రహ్మాండంగా పనిచేస్తున్న 90% దాటి ఎఫికసీ ఉంది అని చెప్తున్నాం. పంపిణీకి పూర్తి స్థాయిలో రాష్ట్రాలు కూడా సంసిద్ధమైపోయి ఉన్న నేపథ్యంలో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిని పర్యవేక్షించడానికి కూడా ఎలా సంసిద్ధులై ఉన్నామండి? తప్పకుండా ఇప్పుడే చూస్తే ప్రతి సెంటర్లో కూడా మనకి హెల్త్ కేర్ వర్కర్స్, అంటే డాక్టర్లు కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, ఇతర నర్సులు కానివ్వండి కూడా మన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అక్కడే అర్ధగంట ఉండాలి. వ్యాక్సిన్ సెంటర్లో అరేంజ్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అర్ధగంట సేపు అక్కడే ఉండాలి. ఆ తర్వాత కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వెంటనే సంబంధిత ఆరోగ్య అధికారికి కానివ్వండి, ఆశా వర్కర్స్ ఇన్ఫార్మ్ చేస్తే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే యూకేలో కానివ్వండి, అదేవిధంగా యుఎస్లో కానివ్వండి, అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అక్కడ పెద్దగా ఏదో చదువురు సంఘటన తప్ప పెద్ద రియాక్షన్ వచ్చిన ఏ లేవు. ఒక నర్సు పెయింట్ అయింది, ఒక అమ్మాయికి ఎలర్జీ రియాక్షన్ తప్ప పెద్దగా ప్రాణాపాయమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలు ఎక్కువ లేవు. కాబట్టి ఇది మనకి సేఫ్ అని తెలుస్తుంది. అయినా కానీ మన ప్రభుత్వం పటిష్టంగా ఈ చర్యలు తీసుకుంటుంది, ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఎలర్జీ వచ్చినా వెంటనే దాన్ని ఎదుర్కోవడానికి సంబంధమైన మందులు కూడా అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య ఉండదని అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పటికే పంపిణీకి సంబంధించి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో సంసిద్ధులైపోయి ఉన్న నేపథ్యంలో ఒక FAQని కూడా విడుదల చేశారు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలంటూ. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? ప్రజలు కానీ లేకపోతే పంపిణీకి సంబంధించిన హెల్త్ వర్కర్లు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంట? అంటే దీనికి సంబంధించి నిన్నే కేంద్ర ప్రభుత్వము ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కింద, అంటే వ్యాక్సిన్కి సంబంధించి సందేహాలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చెప్పిన ఏదైతే అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటాయో అవి మేనేజ్ చేయడం కోసం అన్ని లెవెల్స్లో కూడా ఈ AFA మేనేజ్మెంట్ సెంటర్స్ అంటే హాస్పిటల్కి అటాచ్డ్గా మేము పెట్టుకోబోతున్నాం. ఆ తర్వాత వచ్చేసేసి ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్సే వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. కాబట్టి వీళ్ళు రేపు పొద్దున వేరే ఎవరికైతే సందేహాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళే ఒక రోల్ మోడల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎంవి రావు గారు క్లియర్గా చెప్పారు. మనం ఆల్రెడీ ఒక 10-15 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
చిన్న చిన్న రియాక్షన్స్, ఎలర్జీస్ తప్పితే సీరియస్ రియాక్షన్స్ ఎక్కడా లేవు. మనం ఒక పక్కన చూస్తే ప్రతిరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు పోతున్నప్పుడు ఇప్పుడు మనకు ఒక వ్యాక్సిన్ రూపంలో ఒక ఆశాకిరణ వచ్చింది. దాన్ని అందరూ కూడా ఎలాంటి అపోహలు, భయాందోళనలు లేకుండా మనం వ్యాక్సిన్ ఎవరైతే టార్గెటెడ్ బెనిఫిట్స్ ఉంటారో వాళ్ళందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం. అట్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని లెవెల్స్లో మొత్తం కూడా అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు కమిటీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కింది వరకు కూడా ఈ వ్యాక్సిన్ని వచ్చిన కొద్ది రోజుల్లోనే 1 or 2 డేస్లోనే బెనిఫిట్స్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లే ఈ సందేహాలు ఎవరికైనా ఉంటే ఇంకేమైనా మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా మాకు ఆల్రెడీ ఒక 104 కాల్ సెంటర్ ఉంది. ఆ కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేయటం వల్ల అమెరికా లాంటి అగ్రదేశాల్లోనే కొంతమంది వ్యాక్సిన్ను నిరాకరిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో మన దేశంలో సహజంగా ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి, వాళ్ళ నుంచి ఎటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి అనే వివరాలు కూడా సేకరించుంటారు. హలో శ్రీనివాస్ గారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెప్పండి రోహిత్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంపిణీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సూచనలు చేశారు, ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చారండి? ఈ ట్రైనింగ్ సంబంధించి గత 2 వారాల నుంచి కూడా మనకి నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత మన స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నిన్నటితోనే జిల్లా స్థాయిలో కూడా మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి జరిగిందండి. ఎవరైతే మా రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో, ఆ తర్వాత వ్యాక్సినేటర్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 10,000 మంది పైగా వ్యాక్సినేటర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చే ఈ నెల 22వ తారీఖుని కంప్లీట్ అయిపోతాయి. అట్లనే ఈ వ్యాక్సిన్ స్టోర్ చేయడం కోసం కూడా అన్ని వివిధ స్థాయిల్లో రాష్ట్ర స్థాయి నుంచి, తర్వాత రీజనల్ స్టోర్సు, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ స్టోర్ చేసుకోవడం కోసం అన్ని రకాల మనం అరేంజ్మెంట్స్, ఫెసిలిటీస్ అన్ని ఏర్పరుస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 2 నుంచి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టుకోవాలి. మనం 3 కోట్ల పైగా తెలంగాణ రాష్ట్రంలో డోసులు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవైపు వ్యాక్సిన్ స్టోర్ చేసుకోవడం అరేంజ్మెంట్స్, ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ ఏదైతే వచ్చిందో దాని టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడి వరకు ఎండ్ బెనిఫిషరీస్ వరకు కూడా వెళ్ళడానికి వ్యాక్సిన్ క్యారియర్స్ అనుకోండి, వ్యాక్సిన్ బాక్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుంటున్నాం. అట్లే వ్యాక్సినేటర్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని సూపర్వైజ్ని మానిటర్ చేయడం కోసం వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మా హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఈ నెలాఖరు వరకు కూడా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 లోపు అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా సంసిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నది. శ్రీనివాస్ గారు, ఇప్పటికే ఫైజర్ కంపెనీ కూడా అత్యవసర వినియోగానికి అనుమతులు కావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ని స్టోర్ చేయడానికి -70 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాగే మోడర్నా అయితే సాధారణంగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో అలాంటి ఏర్పాట్లు చేశారు. సో ఏ కంపెనీకి సంబంధించి వ్యాక్సిన్కి అనుమతులు వచ్చే అవకాశం ఉందనేది ఇంకా తెలియని నేపథ్యంలో ఇంతవరకు దీనికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం మనకు లేదండి. బట్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ బాడీస్కి ఒక 3 కంపెనీస్ లైసెన్స్ కోసం అప్లై చేయడం జరిగింది, పర్మిషన్ కోసం. ఒకటి మీరు చెప్పినట్లు ఫైజర్, రెండోది వచ్చేసి మన రాష్ట్రంలోని భారత బయోటెక్ కంపెనీ, తర్వాత వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఆస్ట్రాజెనిక్ వ్యాక్సిన్ ఉందో వాళ్ళు అప్లై చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది వీటికి సంబంధించి. సో అది కూడా వచ్చేస్తే ఈ నెలాఖరు వరకు, లేకపోతే జనవరి 1st వీక్లో వ్యాక్సిన్కి ఆమోదం లభించే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు చెప్పినట్లు ఏదైతే ఫైజర్ ఉందో అది -70 డిగ్రీ సెంటీ దగ్గర దీన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర మన వాతావరణ పరిస్థితులు అనుకోండి, లేకపోతే మనకున్న స్టోరేజ్ కెపాసిటీ అనుకోండి, -70 అనేది కొంచెం కష్టమైన వ్యవహారము. బట్ ఇప్పటివరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన ఆదేశాల ప్రకారం వచ్చే వ్యాక్సిన్ అంతా కూడా అంటే 2 నుంచి 8 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం స్టోర్ చేసుకోవడానికి అరేంజ్మెంట్ చేసుకోవడం చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యాక్సినే మనకు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. శ్రీనివాస్ గారు, అలాగే అమెరికా లాంటి అగ్ర దేశంలోనే కొంతమంది ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవటానికి నిరాకరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది, వాళ్ళ భయాందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ప్రజల నుంచి అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే మనం వ్యాక్సినేషన్ని స్వచ్ఛందంగానే తీసుకోండి అని చెప్తున్నాం. సో ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది వ్యాక్సిన్ గురించి? అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో, అండ్ రీసెంట్గా పోలియో తీసుకోండి. మనం పోలియో 130 కోట్లున్న జనాభా ఉన్న మన భారతదేశంలోనే మనం పోలియోని పూర్తిగా ఎలిమినేట్ చేయగలిగాం, అరికట్టగలం కంప్లీట్గా. అది కేవలం ఒక వ్యాక్సిన్తోనే మనకి సాధ్యమైంది.
అండ్ మీజిల్స్ అనుకోండి, రూబెలా అనుకోండి, డిఫరెంట్ ఏదైతే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ వ్యాక్సిన్ ద్వారానే మనం అరికట్టగలిగాం. ఈరోజు మన చిన్నపిల్లలందరినీ కూడా చాలా రకాల వ్యాధుల నుంచి కూడా మనం ఈరోజు సురక్షితంగా ఉంచుకోవడానికి వ్యాక్సిన్లు మనకి మార్గం చూపెడుతున్నాయి. సో అండ్ ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్. ఇక్కడ ఒకటి ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్వరితగతిన ఎమర్జెన్సీస్ బేస్ మీద మనం అనుమతులు ఇచ్చుకొని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి. బట్ నార్మల్గా ప్రజారోగ్యంలో ఏదైనా వ్యాక్సిన్ రావాలంటే మినిమం ఒక 5 నుంచి 15 సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఈ వ్యాక్సిన్ కూడా నిరంతరం కొన్ని వందలాది మంది శాస్త్రజ్ఞులు పనిచేయడం వల్ల ఈరోజు మనకి ఆ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దేశాల్లో ఈ వ్యాక్సిన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడ ఎక్కడ కూడా సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ రావడం రాలేదు. అండ్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే యాంటీబాడీస్ డెవలప్ కావాలో అది మోర్ దెన్ 50% కూడా డెవలప్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అలాగనే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 90 to 95% వరకు కూడా మనకి యాంటీబాడీస్ డెవలప్ అవడం అంటే ఆల్మోస్ట్ ఒక పూర్తి రక్షణ అనేది మనకి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే వ్యాక్సిన్ వల్ల జరిగే దుష్పరిణామాలు లేదా ఏవైతే ఉంటాయో అది చాలా చిన్న నెంబర్స్లో మనకి నమోదవుతున్నాయి. అవి ట్యాకిల్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి కూడా మేము వైద్య సిబ్బందికి తరఫీదిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలు కానివ్వండి, అపోహలు కానివ్వండి ఎలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ఏదైతే కొంతమంది గ్రూప్స్ కూడా యాక్చువల్గా యాంటీ వ్యాక్సినేషన్ గ్రూప్స్ అని ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పనిచేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళని మేనేజ్ చేయడం కోసం, వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ ద్వారా ఎవరైతే ప్రజల్లో సందేహాలు కలిగిస్తున్నారో అవి నివృత్తి చేయడం కోసం కూడా మేము ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టుకొని వాటి ద్వారా వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంతేకాదు ఎక్కడ పొరపాట్లు జరగకుండా కూడా ఏర్పాట్లు చేసామంటున్నారు. ఒకవేళ 2 కంపెనీలకు సంబంధించిన టీకాలకు అనుమతికి వస్తే మొదటి డోస్ ఏదైతే టీకా తీసుకున్నారో రెండో డోస్ కూడా అదే టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డేటాను మెయింటైన్ చేయడంలో కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎంటైర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కోవిన్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసేసి. మీరు చెప్పినట్లు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఒక హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాకుండా, ఎందుకంటే ఆ డేటా అంతా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అప్లోడ్ చేస్తాయి. బట్ ఈ 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలా నమోదు చేసుకోవాలి, దాని ఫోటో ఐడి కార్డ్స్ ఏవేవి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, తర్వాత మీకు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో వాళ్ళు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ బూత్స్ని మేము ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ఐడి కార్డు ద్వారా వాళ్ళు నమోదు చేసుకున్నారో ఐడి కార్డు తీసుకొని అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే ముందే వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ వ్యాక్సిన్కి సంబంధించి ఏ రోజు మీరు రావాలి, ఎన్ని గంటలకు రావాలి, మీకు ఎవరు వ్యాక్సిన్ అందజేస్తారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అట్లే రెండో డేస్కి కూడా మళ్ళీ ఏ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు మీకు ఇస్తారు, ఎన్ని గంటలకు రావాలి, ఎక్కడికి రావాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది జరుగుతుంది. మొత్తం వ్యాక్సినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 2 డోసులు పూర్తి అయిన తర్వాత మీకు వ్యాక్సినేషన్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అండ్ ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో మేము కొంచెం లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళని ట్రాక్ చేయడానికి, వీళ్ళని మానిటర్ చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తుంది. ఎంవి రావు గారు, వ్యాక్సిన్కి అనుమతులు ఏ క్షణంలోనైనా వచ్చేసేయచ్చు, ఎవరికైతే సూచించారో వాళ్ళకి వ్యాక్సిన్ అందజేయచ్చు. అయితే ఇప్పటికే మనం చూసాం కొన్ని సడలింపులు ఇచ్చినప్పుడే ప్రజలు చాలా చోట్ల చాలా సమయంలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టి సంచరించినవి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నా ఇంకా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు అంటారా? ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఉదాహరణకు ఢిల్లీలో రైతుల పోరాటం జరుగుతుంది. అక్కడ కూడా ఎవరు ఈ ప్రమాణాలు పాటించలేదు. ఎవరు మాస్క్ వేసి కొన్ని వేల మంది ఒకరి గుమిగూడుతున్నారు. అదృష్టం కొద్ది ప్రాబులీ అందరికి యాంటీబాడీస్ ఉన్నాయో వాళ్ళకి రావట్లేదు. అదే మన దగ్గర జిహెచ్ఎం సెలక్షన్ అయినాయి 1వ తారీఖు. ఇప్పటిదాకా మేము చాలా కేసెస్ అనుకున్నాము. ఎందుకంటే చాలా మంది ప్రచారంలో ఎవరు కూడా ఏ పార్టీ అయినా సరే ఎవరు కూడా మాస్క్ ధరించలేదు. కొన్ని వేల మంది గుమిగూడారు మీటింగ్లలో. అయినా ఎవరికి కూడా ఎక్కువ కోవిడ్ రాలేదు. చాలా పెద్దవి వస్తున్నాం రాలేదు. దాన్ని బట్టి ఏంటంటే మన రాష్ట్రంలో, దేశంలో చాలా మందికి ఆల్రెడీ యాంటీబాడీస్ ఎసిమ్టమాటిక్ గా వచ్చినాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక స్టడీ ప్రకారం ఒక పాజిటివ్ కేసుకి 90 మంది పాజిటివ్ కేసులు ఎసిమ్టమాటిక్ ఉంటాయని తెలుస్తుంది. ఒక స్టడీ ప్రకారం ఫిబ్రవరి కల్లా చాలా మంది మన దేశంలో ఎరిడిమిటీ వచ్చేసి కోవిడ్ రాకపోవచ్చు అనుకున్నారు. అదేవిధంగా మన దేశంలో ఇప్పుడు కేవలం దేశం మొత్తం కూడా చాలా మంది భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా కేవలం 25,000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి.
అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకి హెర్డ్ ఇమ్యూనిటీ నెమ్మదిగా వస్తున్న అర్థము. Right. దాంతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ వస్తే ఇంకా బాగా ఇమ్యూనిటీ పెరిగిపోయి ఫిబ్రవరి మార్చి నెల కల్లా కోవిడ్ పూర్తిగా అంతమవుతుందని మనం ఆశిద్దాం. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు కూడా పాటించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంవి రావు గారు. మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసి కోవిడ్కి సంబంధించిన వివరాలు తెలియజేసినందుకు. సో వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి, కానీ భద్రతా ప్రమాణాలను మాత్రం విడనాడవద్దు. ఇవి మిడ్ డే డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 TV.